మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తల కొరకు ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో నేటి వాగ్దాన భాగంగా నెహెమ్యా గ్రంథంలో నుంచి 13వ అధ్యాయము 2వ వచనం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదముగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం ఇచ్చి ప్రార్థిస్తుండగా ఎవరి కుటుంబంలో శాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబడును గాక యేసు నామములో. ఆమేన్. చూడండి, దేవుడు శాపమును ఆశీర్వాదముగా మారుస్తానంటున్నాడు. ఈ యొక్క శాపం లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనం ఎదుగుదలను చూసి, మనం బాగుండడం చూసి, మనం సంతోషంగా ఉండడం చూసి, వ్యాపారంలో ఎదగడం చూసి, ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు కలగడం చూసి శాపనార్థాలు పరుగుతారన్నమాట. శాపనార్థాలు పరుగుతున్నప్పుడు మీరు ఏది కూడా భయపడకండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాపమును ఆశీర్వాదంగా మారుస్తానని. ఎస్, దేవునికి సమస్తం సాధ్యము కదా. హేతువు లేకుండా సామెతల గ్రంథంలో చెప్తుంది కదా, హేతువు లేకుండా వాళ్ళు నిన్ను శపిస్తుంటారు. ఏది కూడా మరి అనవసరమైన దానికి నిన్ను శపించినప్పుడు అది నీ మీదకి రాకుండా దేవుడు తప్పిస్తానంటున్నాడు. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు కదా. వాళ్ళు హేతువు లేకుండానే, ఏమి కారణం లేకుండానే ఎందుకు చెప్పిస్తున్నారో, ఎందుకు దీవిస్తున్నారో, దూషిస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు దేనికి కూడా భయపడకూడదు. వాళ్ళు చెప్పిస్తున్నారు, ఏమన్నా మనకు అవుతుందేమోనని దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ శాపమును నేను ఆశీర్వాదకంగా మారుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మనపైన శాపం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి, ప్రభువా మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాపాన్ని ఆశీర్వాదకంగా మార్చు ప్రభువా. ఒకవేళ మా తప్పు చేస్తుంటే తప్పులని క్షమించి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా శాపాన్ని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు చూడండి, ఆ నీటికి రంగు లేదు, రుచి లేదు, కలర్ లేదు. కానీ నీటిని ద్రాక్షరసంగా ఎలాగ మార్చేశాడు దేవుడు? ఒక మాట ద్వారా చూడండి, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చివేసినట్లు చూడండి, కలర్ వచ్చింది, రుచి వచ్చింది, తాగడానికి ఇంపుగా ఉన్నాయి ద్రాక్షరసము. అలాగా దేవుడు శాపాలను కూడా ఆశీర్వాదకరంగా మార్చివేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే కదా. ఈరోజు మీరు అనేక మంది మిమ్మల్ని దూషిస్తున్నారా, శపిస్తున్నారా? ఎదురు మరి శపించకుండా వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. లూకాసు సువార్తలో నిన్ను దూషించే వారి కోసం ప్రార్థించండి, నిన్ను కొట్టు వారి కొరకు ప్రార్థించండి అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి మీ దూషణలు, ఆ మాటలన్నిటికి కూడా భయపడకుండా ఆ దూషణ మాటలను దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. దేనికి భయపడాల్సిన అవసరమూ లేదు. హేతువు లేకుండానే, వాళ్ళు ఏమీ అసలు అర్థం లేకుండానే మనల్ని శపిస్తూ ఉంటారు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు, అక్కం పక్కన వాళ్ళు ఉండొచ్చు. మన ఎదుగుదలను చూసి, మన కాపురం బాగా పచ్చగా ఉండడం చూసి ఓర్వలేక శపిస్తూ ఉంటారనమాట. ఆ శాపనార్థాలు ఏది కూడా మనం తగలకుండా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి నిజంగా నాయన మా పైన ఉన్న శాపాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావు. ఎవరైనా అనవసరంగా మమ్మల్ని తిడుతూ, అయా శాపనార్థాలు పెడుతూ, మా ఎదుగుదలను చూసి, అభివృద్ధిని చూసి, వ్యాపారంలో, ఉద్యోగంలో ఆనందంగా మేము ఎదుగుదలను చూసి నాయన శపిస్తున్నారేమో, ఆ శాపాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తానని ఈరోజు వాగ్దానం చేసినాం. ఒకవేళ ఏ కుటుంబంలో అయితే నాయన ప్రభువా మీ బిడ్డల కుటుంబంలో శాపం ఉందో, ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చి, అయా దీవెనకరంగా నాయన నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు మార్చివేయమని, ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాలు మార్చివేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగులు నాయన ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి ప్రభువా. అయా రోడ్డు ప్రమాదాల్లో నాయన తప్పించండి. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని క్షేమకరంగా కాపాడండి. వాళ్ళ గమ్యాలు చేర్చండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలకి మరొక నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించండి. కృతజ్ఞత కలిగి వాళ్ళు ఉండడానికి కూడా నాయన కృప చూపించండి. కుటుంబంలో సమాధానం, ఐక్యత, ఏ కుటుంబంలో నాయన అల్లరి, అయా జగడాలు ఉన్నాయో వాటిని తొలగించి ప్రేమ, ఐక్యత, భార్యాభర్త మధ్యలో సమాధానం కలుగజేసి కుటుంబంలో సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ కూడా దీవించండి. చదువుకున్న బిడ్డలందరినీ కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభువులు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.